పారలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. పారలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దేవరాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దేవరాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను నిత్యము హర్షింతును, పావనుని చూచి నేను నిత్యము హర్షింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడా 119వ కీర్తన 6వ వచనం నుండి ధ్యానం చేసుకున్నాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. Then shall I not be ashamed when I have respect unto all thy commandments. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. మన జీవితంలో దేవుని మాటలన్నింటినీ, ఒక్క మాట కాదు, దేవుని మాటలన్నింటినీ, ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు మనకు అవమానము కలుగనేరదు అని ఈ వచనంలో దావీదు అంటున్నాడు. ఇది మనలో ప్రతి ఒక్కరి నిర్ణయం, తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం అయి ఉండాలి. ఎల్లప్పుడూ అన్ని వేళలను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి మనుషుల ఎదుటైనా, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుటైనా నేను దేవుని మాటనే లక్ష్య పెట్టాలి అనేది మన పరిపూర్ణ తీర్మానం అయి ఉండాలి. దేవుని మాటని మనం హత్తుకోవాలి అన్నింటికంటే మించి. ఉదాహరణకు ఉదయకాల సమయంలో ఆది కాండంలో నుండి ధ్యానం చేసుకుందాం. అబ్రహాం ఇస్సాకు జీవితంలో నుండి 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయము 2వ వచనం. అయినా నీకొక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. అబ్రహాము తన జీవితంలో ఇంత భారమైన ఆజ్ఞని, ఇంత భారమైన మాటని ఎలా నెరవేర్చగలిగాడు? మరి ఒక మాట కూడా చూస్తాం మనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. And the Lord spake unto Moses and Aaron, because ye believed me not to sanctify me in the eyes of the children of Israel. Therefore ye shall not bring this congregation into the land which I have given to them.
దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ, నువ్వు ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీళ్ళు ఇస్తుంది. 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. అయితే ఆ మాట, దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మోషే ఏం చేశాడంటే 11వ వచనంలో, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుని మాటని హత్తుకొనడం, దేవుని మాటను లక్ష్య పెట్టడం అంటే దేవుని పరిశుద్ధతను సన్మానించడం. వీఆర్ ఆనరింగ్ అండ్ వీఆర్ sanctifying the Lord's holiness. Not just respecting God's word, but when we respect God's word, we are honoring him. ఆయనను సన్మానిస్తాము. బండతో మాట్లాడు అని అంటే మీరు మాట్లాడలేకపోయారు. బండతో మాట్లాడమంటే మాట్లాడకుండా బండను మీరు కొట్టారు. మీరెందుకని? అంతమంది ఇశ్రాయేలీల ఎదుట నా పరిశుద్ధతని నమ్ముకోలేకపోయారు, నా మాట నమ్మలేకపోయారు. ఎందుకని? నేను ఆ బండ నుండి నీళ్లు రప్పించలేనా? మాట్లాడితే నీళ్లు రావు అనుకున్నారా? వాట్స్ యువర్ రీజన్? వై హ్యావ్ యూ నాట్ బిలీవ్డ్ ఇన్ మై హోలీనెస్? అబ్రహాం జీవితంలో మనం గమనించినప్పుడు 22వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాం ఎలా నెరవేర్చగలిగాడు అని అంటే, అబ్రహాము విశ్వసించింది దేవునిని, నాట్ హిస్ ప్రామిసెస్ ఆర్ నాట్ హిస్ బ్లెస్సింగ్స్, not even the miracles, but Abraham believed in God himself. అందుకే అలాంటి కష్టమైన ఆజ్ఞ తను ఎదుర్కొచ్చినప్పుడు తన కుమారుని ప్రేమించు ఇస్సాకుని, ఒక్కడై ఉన్న కుమారుని దహన బలిగా అర్పించుము అనే మాట, అనే ఆజ్ఞ వచ్చినప్పుడు, అలా చెయ్యాలి, నెరవేర్చాలని ఆజ్ఞ వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి హత్తుకున్నాడే కానీ తన ప్రాబ్లం అయిన ఇస్సాకుని హత్తుకోలేదు. తన టాస్క్ ఇస్సాకు, తన ఆఫరింగ్ ఇస్సాకు. కానీ అబ్రహాము దేవుణ్ణి హత్తుకున్నాడు. తన ప్రేమించి కుమారుణ్ణి, ఒకడై ఉన్న కుమారుని హత్తుకోలేదు. మనమైంటే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో దానిని హత్తుకుంటాం, దేవుణ్ణి హత్తుకోము. అందుకే దేవుడు చెప్పినది నెరవేర్చడానికి, చేయడానికి మనకు బలం చాలదు. ఇఫ్ వీ ఎంబ్రేస్ గాడ్ అబవ్ ఎవ్రీథింగ్, even what he has ordered us to do, if we embrace him, we will gain power, we will gain strength through him. నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను. I can do all things through Christ. Through Christ, through God only. If you embrace the situations, if you embrace people, or if you embrace your pain, you will decrease yourself and you will find no motivation or no inspiration or no strength to fulfill God's word, right? Try to embrace God above everything. Try to honor his holiness above everything. దేవుని పరిశుద్ధతను సన్మానించు. దేవుడు మనకి ఇచ్చాడు ఈ దినం, నూతన దినం ఇచ్చాడు. ఈ దినమంతా దేవుని పరిశుద్ధతను సన్మానించు. Remember God's holiness wherever you go, whatever you do, whatever you speak, whomever you mingle with. Remember to honor, remember to embrace his holiness. ఆయన పరిశుద్ధతను హత్తుకో, ఆయన పరిశుద్ధతను సన్మానించు. తన కుమారుని దహన బలిగా అర్పించుటకైనా అబ్రహాము సిద్ధపడిన కారణం ఏమంటే, అబ్రహాము తన ఎదుట ఉన్న తన కుమారును లేదా తనకు భారంగా అనిపించే సమస్యను హత్తుకోలేదు. ఒకవేళ కుమారుణ్ణి హత్తుకొని ఉంటే ఆ ఆజ్ఞ నెరవేర్చడం చాలా కష్టం అయిపోయి ఉండేది అబ్రహాముకి.
కానీ అలా కష్టంగా ఏం లేదు. చాలా సింపుల్‌గా ఉంది అబ్రహాముకి. మనము దేవుణ్ణి కాక సమస్యనో లేదా పరిస్థితులనో, మనుషులనో హత్తుకున్నప్పుడే దేవుని మాట మనం నెరవేర్చడమైనా, ఆలకించడమైనా, విశ్వసించడమైనా బహు కష్టమైపోతుంది. థింక్ అబౌట్ థాట్. ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను కూడా అబ్రహాము వలె ఇస్సాకును హత్తుకోకూడదు. నా ఎదుట ఉన్న పరిస్థితినో, ఎదుట ఉన్న శ్రమను, ఎదుట ఉన్న ఇరుకు ఇబ్బందును, నా రోగమును, నా సమస్యను, నా లేమిడిను, నా ఎదుట కనపడుతున్న పరిస్థితులు నేను హత్తుకోకూడదు. నా ఎదుట కనపడుతున్న పరిస్థితులు నేను హత్తుకోకూడదు. నేను మిమ్మల్ని హత్తుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమయమైనా నేను మిమ్మల్నే హత్తుకోవాలి. నాకు సహాయపడండి. అలాగున నాకు జ్ఞానం ఇవ్వండి. అలాగున నాకు గ్రహింపును, వివేకాన్ని దయచేయండి. మోషే అహరోనులు నీ పరిశుద్ధతను సన్మానించలేదని విశ్రాంతిలోనికి మీరు తీసుకువెళ్ళలేదు. దేవా, నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ పరిశుద్ధతను సన్మానించుట తప్పిపోకూడదు. నాకు కృపనివ్వండి, సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, ఉదయకాల సమయమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాటలన్నిటిని బట్టి వందనాలు నాయనా. నిజంగా మా జీవితములలో మీ పరిశుద్ధతను సన్మానించుట ఎంత అవసరమై ఉన్నదో మాకు నేర్పండి. మా ప్రతి సమస్య విషయంలో, ప్రతి ఇరుకు ఇబ్బంది విషయంలో, ప్రతి క్షణము అనుక్షణము మా జీవితంలో, మా ప్రాణాత్మ దేహములలో మీ పరిశుద్ధతను సన్మానించే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. అబ్రహాము తన ఎదుట ఉంచబడిన ఇస్సాకును హత్తుకోలేదు, కానీ మిమ్మల్ని హత్తుకున్నాడు. ఒకవేళ ఇస్సాకును హత్తుకొని ఉంటే అంత ధైర్యం కలిగేది కాదు. అంతకంతకు దిగజారి కృంగిపోయేవాడే, బాధతో నలిగిపోయేవాడే. కానీ అబ్రహాము ఎంతో జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానంతో మిమ్మల్ని హత్తుకున్నాడు. మాకు అలాంటి పరిశుద్ధమైన జ్ఞానం దయచేయండి ప్రభువా. ఎన్నో సమయాలలో, సందర్భాలలో మా ఎదుట ఉండిన పరిస్థితులను, మా ఎదుట ఉన్న శ్రమను, మా ఎదుట ఉన్న శత్రువును, మా ఎదుట ఉండిన మనుష్యులను హత్తుకొని మీ మాట నెరవేర్చలేకపోతున్నాం. ఆ సమస్య నుండి బయటికి రాలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం. క్షమించండి దేవా. మీ పరిశుద్ధతను, మీ మాటను, మీ ఆజ్ఞను లక్ష్య పెట్టి హత్తుకొని కృపలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, ఇదిన దీవెనలతో నింపమని, ఈ మాటలు వినిచిన బిడ్డలందరినీ పేరు పేరును దర్శించి వారు తమ తమ జీవితంలో నీ పరిశుద్ధతను సన్మానించినట్లు వారికి సహాయపడి దీవించమని వేడుకుంటూ సమయం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen.